మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా వెంకటేష్, వెంకన్న, వెంకి, శ్రీను, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ అనే పేర్లతో తెలిసిన వాళ్ళు ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియోను పంపించండి. ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో మెయిన్‌గా ఆ వడ్డీ కాసుల వాడు వైకుంఠ వాసుడు ఆపద మొక్కుల వాడి పేరు పెట్టుకున్న ఆ వెంకటేశ్వర స్వామికి ఎన్ని కష్టాలుంటాయో మీ జీవితంలో కూడా కష్టాలన్నీ అదే విధంగా ఉంటాయి. సో ఆ వెంకటేశ్వర స్వామికి ప్రతి క్షణం అడుగడుగున నిరంతరం జనసందోహంతో ఎప్పుడూ కలకలలాడుతూనే ఉంటుంది. మీ జీవితంలో కూడా చుట్టుపక్కల మనుషులందరూ మీ వాళ్ళు అనుకున్నట్టుగానే ఉంటారు. కానీ ఏదైనా ఆపత్కాల సమయంలో మీకు సహాయం చేయడానికి ఏ ఒక్క చెయ్యి కూడా మీకు మీ చేయందించడానికి దగ్గరికి రాదు. మీ పేరులో ఎస్ అనే అక్షరంతో మొదలవుతే ఖచ్చితంగా మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది నిలబడదు. మీరు ఈ వ్యాపారంలో అనతి కాలంలో అనూహ్యంగా ఎదగాలని ఎంత పెట్టుబడులు పెట్టినా కూడా మీ పేరులో 3 ఓవెల్స్ ఉన్న బేసి స్థానాలలో AEIOU అనే లెటర్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఎవరి పేరైతే శ్రీను, శ్రీనివాస్, వెంకన్న, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు ఈ పేర్లతో ఉన్నారో ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. ఖచ్చితంగా మీ పేర్లలో ఓవెల్స్ ఉన్నట్లయితే AEIOU ఇందులో 1 గాని 3 గాని 5 గాని ఏవైనా మ్యాచ్ అయినట్లయితే మీ కష్టానికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం ఉండదు. మీ జీవితంలో గడియ తీరిక ఉండదు, గవ్వ రాకట ఉండదు. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి తగ్గట్టుగా మీరు ఏ ఒక్క రోజు కూడా ప్రతిఫలం పొందుండరు. మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొని ఉంటారు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఖచ్చితంగా మీ ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. వ్యాపారం ప్రారంభించిన మీరు సంపాదించిన సంపాదన అనేది లోన్లు, ఈఎంఐలు, వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. మీ చేతికుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బులు ఇచ్చిన తిరిగి రావడానికి వాళ్ళ చుట్టూ మీ జోళ్ళు అరిగేదాకా తిరగాల్సి వస్తుంది. మీ చేతికుండా మధ్యవర్తిత్వాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి పెట్టుబడులు మధ్యస్థంగా నిలిచిపోతాయి. ఒక్కసారి మీరు నన్ను డైరెక్ట్ గా ఫోన్ కాల్లో సంప్రదించేలా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు 100కు 100% మీరు అనుకున్న పనులు సకాలంలో క్రయ విక్రయాలు జరిగేటట్టుగా నేను ఇచ్చిన కరెక్షన్ తో మీ జీవితం ముందుకు సాగబోతుంది.